హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అర్థశాస్త్రంలోని సెకండ్ లెసన్ అండి, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. ఈ లెసన్ అయితే మనకు డిఎస్సి సిలబస్లో యాడ్ చేయడం అయితే జరిగింది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మనకు అకాడమీ బుక్ అయితే దొరుకుతుంది కదా అండి. సో ఇలాంటి బుక్ కన్నా మీ దగ్గర ఉంటే హ్యాపీగా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మనకు ఈ బుక్స్ వచ్చేసి ప్రతి చోట కూడా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు విజయవాడలో కన్నా ఉంటే అక్కడ పర్చేస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ప్రతి బుక్ షాప్లో కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతున్నాయండి. అండ్ అకాడమిక్ బుక్స్ మనకు పిఐఈ కానీ నెక్స్ట్ సైకాలజీ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి కూడా బుక్స్ అనేవి చాలా ఈజీగా మనకు దొరుకుతున్నాయి. సో మీరు ఇంకా ఎవరైనా ఉంటే విజయవాడలో అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ చేయకోకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా కొత్త వాళ్ళు కన్నా చూసినైతే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన టాపిక్ అయితే చూడండి, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. టాపిక్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాల్లో కొంచెం మనకి ఇక్కడ వివరించడం అయితే జరిగిందండి. ఇన్ కేస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ తర్వాత వీటిని ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్స్ లేకుంటే దీన్ని ఫాలో అవ్వండి. మరి ఇది ఫాలో అయితే సరిపోతుందా అంటే ఇక్కడ చాలా తక్కువగా ఇచ్చారండి. టెక్స్ట్ బుక్స్ నేను ఆర్డర్ చేశాను, ఒక 2 డేస్లో మనకు డెలివరీ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మనకు చూడడానికి ఇక్కడ ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? బెన్హామ్ అనే అతను ప్రయోజన భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడండి? 1789లో ఈయన బెన్హామ్ అనే ఆయన ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించారు. అలాగే మరి వివరించింది ఎవరు? జీవాన్స్ అనే అతను 1871లో ఈ ప్రయోజన భావనను వివరించాడు. మనకు ప్రతిపాదించింది వచ్చేసి బెన్హాము, వివరించింది వచ్చేసి జీవాన్స్. సంవత్సరాలు అలాగే ఇక్కడ మనకు అథార్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిపాదించింది ఎవరు, వివరించడం ఎవరు అనేది. ప్రయోజనము ఒక మానసిక భావన. ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. సాధారణ పరిభాషలో కోరికను సంతృప్తి పరచగలిగే శక్తిని లేదా సామర్థ్యాన్ని ప్రయోజనం అంటారు. సాధారణ భాషలో చెప్పాలనుకుంటే మనకు కోరికను సంతృప్తి పరచగలిగే శక్తిని లేదా సామర్థ్యాన్ని ప్రయోజనం అంటాము. ఈ ప్రయోజన విశ్లేషణ వినియోగదారుని ప్రవర్తన గురించి అయితే వివరిస్తుంది. ఇది మనకు 2 రకాలుగా ఉంటుంది. వినియోగదారుని ప్రవర్తన వివరిస్తుంది కదా, అది మనకు 2 టైప్స్ అయితే ఉంటుందండి. ఫస్ట్ కార్డినల్ అండ్ ఆర్డినల్. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణలు. కార్డినల్ ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికైతే వీలవుతుంది. ఇక్కడ మనకు 2 రకాలైతే ఉన్నాయి కదా, అందులో మొదటిది కార్డినల్ అండ్ ఆర్డినల్. ఆర్డినల్ 2 టైప్స్. కార్డినల్ వచ్చేసి దేని గురించి అయితే మనకు కొలవడానికి వీలవుతుందంటే ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికైతే ఈ కార్డినల్ అనేది వీలవుతుంది. కానీ ఆర్డినల్ గన చూసుకుంటే ప్రయోజనాన్ని కొలవడం సాధ్యం కాదు, కానీ దీనిని 1వ 2వ వంటి శ్రేణి యొక్క వరుసలో అమర్చవచ్చు. సంఖ్యారూపంలో అయితే కొలవడం సాధ్యం కాదు, కానీ మనం దీనిని 1, 2, 3వ శ్రేణి వరుసలో అమర్చవచ్చని ఈ ఆర్డినల్ ప్రయోజనం దాని గురించి అయితే వివరించారు. వస్తు సేవల వినియోగం వల్ల వచ్చే ప్రయోజనాన్ని 2 రకాలుగా అయితే విభజించవచ్చు. ఇక్కడ ప్రయోజన విశ్లేషణ వినియోగదారుని ప్రవర్తన 2 రకాలు ఉన్నాయి కదా, అందులో మొదటిది కార్డినల్, 2 ఆర్డినల్. కార్డినల్ వచ్చేసి ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలుస్తుంటే ఇది మరి శ్రేణులలో అంటే 1 కానీ 2, 3 అలా శ్రేణి యొక్క వరుసలో అమరుస్తుంది. అలాగే వస్తు సేవల వినియోగం వల్ల వచ్చే ప్రయోజనాన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించవచ్చు. అవి మొత్తము ఉపాంత ప్రయోజనాలు. ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం, సెకండ్ వచ్చేసి ఉపాంత ప్రయోజనాలు. మొత్తం ప్రయోజనం అనగా అన్ని యూనిట్ల ప్రయోజనం. మొత్తం వచ్చేసి అన్ని యూనిట్ల యొక్క ప్రయోజనం. మరి ఉపాంత అంటే ప్రయోజనం అనగా అదనపు ప్రయోజనం, ఎక్స్ట్రా ప్రయోజనం. ఉపాంత ప్రయోజనం అంటే మనకు అదనపు ప్రయోజనం అండి. మొత్తం ప్రయోజనం అంటే అన్ని యూనిట్ల ప్రయోజనం. ఇక్కడ అన్ని యూనిట్ల ప్రయోజనం అని దేని కిందికి వస్తుంది? మొత్తం ప్రయోజనం కిందికి అయితే వస్తుంది.
అలాగే అదనపు ప్రయోజనం వచ్చేసి దేని కిందికి అయితే వస్తుందండి, ఉపాంత ప్రయోజనము. నెక్స్ట్ చూసుకుంటే క్షీణోపాత సిద్ధాంతం. అసలు ఏంటయ్యా ఈ క్షీణోపాత సిద్ధాంతం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సూత్రాన్ని మొదటిగా జర్మనీ దేశానికి చెందిన హెచ్హెచ్ గాసెన్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఏ సూత్రానండి, క్షీణోపాత సిద్ధాంతము అనే యొక్క సూత్రాన్ని మొదటిసారిగా జర్మనీ దేశానికి చెందిన హెచ్హెచ్ గాసెన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించడం అయితే జరిగింది. అందువల్ల మనం దీనిని గాసెన్ యొక్క ప్రథమ సూత్రం అనేసి అంటారు. గాసెన్ యొక్క ప్రథమ సూత్రం ఏంటి, ఇక్కడ క్షీణోపాత సిద్ధాంతము. ఏ దేశస్థుడు అయినా జర్మనీ దేశానికి చెందిన గాసెన్ అంటే ఆర్థికవేత్త. కానీ మార్షల్ ఈ సూత్రానికి క్షీణోపాత ప్రయోజన సూత్రం అని వివరించాడు. ఈయన క్షీణోపాత సిద్ధాంతం అంటే మనకు మార్షల్ వచ్చేసి ఈ సూత్రాన్ని క్షీణోపాత ప్రయోజన సూత్రం అనేసి వివరించారు. వస్తువు పరిమాణానికి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ సూత్రం అనేది వివరిస్తుంది. ఏ సూత్రం అంటే క్షీణోపాత ప్రయోజన సూత్రం అనేది వస్తువు యొక్క పరిమాణము అలాగే ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధం గురించి అయితే ఈ సూత్రం వివరిస్తుంది. ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవడానికి పోల్చడానికి వీలవుతుంది. ఒకే రకమైన వస్తువును వినియోగదారుడు ఎక్కువ మొత్తంలో వినియోగిస్తూ ఉంటే ప్రతి అదనపు యూనిటు ఒకదానికంటే మరొకటి తక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయని ఈ సూత్రం తెలియజేస్తుంది. చూడాలి, ఇక్కడ ఒకే రకమైన వస్తువు వినియోగదారుడు ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుంటాడు. ప్రతి అదనపు యూనిట్ ఒకదానికంటే మరొకటి తక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయని ఈ సూత్రం అనేది మనకు తెలియజేస్తుంది. కానీ అపూర్వ వస్తువులు, ద్రవ్యం, మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం అనేది వర్తించదు. అక్కడ మనము క్షీణోపాత సిద్ధాంతం గురించి చూస్తే ఇక్కడ మనకు సమోపాత ప్రయోజన సిద్ధాంతం గురించి చూసుకుందామండి. దీనిని ప్రతిస్థాపన సూత్రం అని, గరిష్ట సంతృప్తి సూత్రము అని, గాసెన్ ద్వితీయ సూత్రం అని కూడా అంటారు. వీటికి ఏమేం పేర్లు అనేసి ఉన్నాయి, ప్రతిస్పాదన సూత్రము, గరిష్ట సంతృప్తి సూత్రం, గాసెన్ ద్వితీయ సూత్రం అని కూడా అంటారు. దేనినండి, సమోపాత ప్రయోజన సిద్ధాంతాన్ని. ఈ సూత్రం ప్రకారం వినియోగదారుడు ఎల్లవేళలా ఒకే వస్తువును కాకుండా 2 అంతకంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. చూడాలి, ఇక్కడ ఏ సూత్రం ప్రకారం వినియోగదారుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒకే వస్తువును కాకుండా 2 అంతకంటే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ సూత్రం ప్రకారము దేనికి వర్తిస్తుంది, ఇది సమోపాత ప్రయోజన సిద్ధాంతానికి అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ ఉదాసీనత వక్రరేఖలు. ఈ ఉదాసీనత వక్రరేఖలు చూసుకుంటే ఎడ్జ్వర్త్ అనే ఆర్థికవేత్త 1881లో మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనే గ్రంథంలో వస్తు వినిమయ సిద్ధాంతాన్ని వివరించడానికి ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు. మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉందండి ఇక్కడ, ఏమనేసి వస్తు వినిమయ సిద్ధాంతాన్ని వివరించడానికి ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు, ఎడ్జ్వర్త్ అనే ఆర్థికవేత్త. ఏ గ్రంథంలో మనకు ప్రవేశపెట్టారండి, మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనే గ్రంథంలో ఈ యొక్క వస్తు వినిమయ సిద్ధాంతాన్ని వివరించడానికి ఈ యొక్క పద్ధతి ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఏ ఇయర్లో అండి, 1881లో. అలాగే 1982లో ఐర్వింగ్ ఫిషర్ 1906లో విల్ఫ్రెడో పారెటో కూడా ఈ విశ్లేషణను ఉపయోగించారు. చూడాలి, ఇక్కడ నేమ్స్ 1982లో ఐర్వింగ్ ఫిషర్, అలాగే 1906లో విల్ఫ్రెడో పారెటో ఈ విశ్లేషణను ఉపయోగించారు. ప్రో హిగ్స్ అండ్ ఆర్సిడి ఎలెన్ 1934లో ప్రచురితమైన ఏ రికగ్నిషన్ ఆఫ్ ద థియరీ ఆఫ్ వాల్యూ అనే వ్యాసంలో ఈ విశ్లేషణను శాస్త్రీయ పద్ధతిలో వివరించారు. ఇక్కడ కూడా మనకు
అకామిడేషన్ ఆఫ్ ద థియరీ ఆఫ్ వాల్యూ అనే వ్యాసంలో ఈ విశ్లేషణ శాస్త్రీయ పద్ధతిలో వివరించారండి. ఎవరు? ప్రోహిక్స్ అండ్ ఆర్సిడి ఎలెన్ 1934లో. అలాగే 1939లో ప్రచురితమైన వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో ప్రోహిక్స్ విపులంగా అభివృద్ధి చేశారు. 1939లో వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో ఈ ప్రోహిక్స్ విపులంగా దానిని అభివృద్ధి అయితే చేశారు. సో ఈ సూత్రం ప్రకారము ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికి వీలుండదు, పోల్చుకోవడానికి మాత్రమే వీలుంటుంది. ఇక్కడ ఏ సూత్రం ప్రకారము సంఖ్యారూపంలో కొలవడానికి వీలైతే ఉండదు, పోల్చుకోవడానికి మాత్రమే వీలుంటుందనేసి వివరించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో డిమాండ్ సిద్ధాంతం థర్డ్ చాప్టర్ అయినటువంటి డిమాండ్ సిద్ధాంతం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా నేర్చుకోవడానికి అయితే మనము రేపటి వీడియోలో చూద్దాం. అలాగే మీకు క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.